బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని కన్నుమూసింది. ఆ ఘటన మరొక ముందే మరో ఇంటర్ విద్యార్థి స్కూల్ యాజమాన్యం వేధింపులకు బలయ్యాడు. ఈ వరుస ఘటనలకు ఎవరు కారణం? కాలేజీల్లో వేధింపులను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైంది. కార్పొరేట్ సంస్థల్లో వేధింపులను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతుంది? వరంగల్ కేఎంసీ పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్య మరిచిపోకముందే రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆత్మహత్య కలకలం రేపుతుంది. సీనియర్ విద్యార్థి సైఫ్ కారణంగా ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది. అది జరిగిన కొద్ది రోజుల గ్యాప్లో శ్రీ చైతన్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్యకు టీచర్ల వేధింపులే కారణమని తెలుస్తుంది. సాత్విక్ నిన్న రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సాత్విక్ ఫ్రెండ్స్, ఇతర స్టూడెంట్స్ చెబుతున్నారు. సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో కనీసం కాలేజీ సిబ్బంది పట్టించుకోలేదని, ఆసుపత్రికి కూడా తెలలేదని చెబుతున్నారు. బయట బైకర్ను లిఫ్ట్ అడిగి సాత్విక్ ని తోటి విద్యార్థులు హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే సాత్విక్ మృతి చెందాడు. సాత్విక్ మృతితో కాలేజీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు, కుటుంబ సభ్యులు కాలేజీలో ఆందోళనకు దిగారు. సరిగ్గా మార్కులు రావడం లేదని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి పెట్టిందని, అది భరించలేకే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడినట్లు విద్యార్థులు చెబుతున్నారు. కనీసం యాజమాన్యం ఆసుపత్రికి తీసుకెళ్లలేదని ఆరోపిస్తున్నారు. గత లెక్చరర్స్ కొట్టడంతో 15 రోజులు సాత్విక్ ఆసుపత్రి పాలయ్యాడని, సాత్విక్ ను ఏమనొద్దని గతంలో యాజమాన్యానికి చెప్పామని తల్లిదండ్రులు అంటున్నారు. మెంటల్ స్ట్రెస్ కి గురి చేయడం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని, తమ కుమారుడు ఆత్మహత్యకు కాలేజ్ యాజమాన్యమే కారణమంటున్నారు. బంధువులు, కుటుంబీకుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి కాలేజ్ సిబ్బందిని అరెస్టు చేశారు. ప్రిన్సిపల్ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. సెక్షన్ 305 కింద కేసు నమోదు చేశారు. సాత్విక్ మృతిపై నార్సింగి చౌరస్తాలో బైఠాయించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి కదలబోమని హెచ్చరించారు. ఎఫ్ఐఆర్లో చేర్చిన నిందితులను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. సాత్విక్ తల్లిదండ్రులకు నచ్చజెప్పి నార్సింగి సీఐ శివకుమార్ ఆందోళన విరమింపజేశారు. సాత్విక్ పేరెంట్స్ ని కాలేజ్ మేనేజ్మెంట్ తో మాట్లాడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
సాత్విక్ తల్లిదండ్రులకు తోడుగా స్టూడెంట్స్ కూడా ఆందోళనకు దిగారు. తమపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, దారుణంగా కొడతారని చెబుతున్నారు. కడుపులో గుద్దుతారని, కింద వేసి తంతారని అంటున్నారు. ఎవరికీ చెప్పుకోలేమని, ఎవరికైనా చెప్పినా మళ్లీ టార్గెట్ చేసి కొడతారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్రెండ్ సాత్విక్ చనిపోతే అండగా నిలవాలని ఉందని, కానీ మమ్మల్ని మళ్లీ టార్గెట్ చేస్తారేమో అనే భయం ఉందంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి విద్యా సంస్థల్లో అరాచకాలు అరికట్టాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని డాక్టర్ పీటీ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని కన్నుమూసింది. ఆ ఘటన మరొక ముందే మరో ఇంటర్ విద్యార్థి స్కూల్ యాజమాన్యం వేధింపులకు బయ్యాడు. ఈ వరుస ఘటనలు ఎవరు కారణం? కాలేజీల్లో వేధింపులను అరికట్టడంతో ప్రభుత్వం విఫలమైంది. కార్పొరేట్ సంస్థల్లో వేధింపులను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతుంది? ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలను ఇప్పుడు హల్చల్ గా మారిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే దాదాపుగా కూడా ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యలు అనేది కలకలం రేపుతా ఉన్నాయి. మొన్నటికి మొన్న ప్రీతి ఘటన మరొక ముందే పీజీకి సంబంధించినటువంటి అంత్యక్రియలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రక్షణ అనేటువంటి ఒక అమ్మాయి అంతకుముందుకు మనం చూసుకుంటే హర్ష అనేటువంటి అబ్బాయి నిజామాబాద్ లో మరణించాడు. సో ఈ రోజు మనం చూసుకుంటే ఇంటర్ విద్యార్థి, ఈ రోజు ఇంటర్ చదువుతున్నటువంటి మరొక విద్యార్థి కనుమూత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి స్కూల్స్ యాజమాన్యాలు కావచ్చు, అదే మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వార్తలు ఎక్కువ శాతం విద్యార్థులు మరణించడం పట్ల ప్రభుత్వం విఫలమైందా, లేదా ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వ్యవహారంలో ఏదైనా లోపం ఉందా, మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, ర్యాగింగ్ల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారా అనేది కొంత ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలపై కొంత ఆలోచించాల్సినటువంటి సమయం అన్నది చెప్పుకోవాలి. దాదాపుగా కూడా వరంగల్ నుంచి మొదలుకుంటే అనేక మంది విద్యార్థులు మరణం పట్ల కొంత ఆశ్చర్యకరం రేపుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే వరంగల్ కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్య కేసు మరొక ముందే రంగారెడ్డి జిల్లా నర్సింగ్ లో చదువుతున్నటువంటి విద్యార్థికి సంబంధించి నిన్న రాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనకు కలకలం రేపుతుంది. సీనియర్ విద్యార్థుల వేధింపులు అని చెప్పేసి ఉన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాత్రి 10 గంటల సమయంలో శ్రీ చైతన్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ చదువుతున్నటువంటి సాత్విక్ అనేటువంటి విద్యార్థి టీచర్ వేధింపులు తట్టుకోలేక మరణించినట్టుగా తెలుస్తుంది. అయితే సాత్విక్ మరణానికి సంబంధించి రాత్రి 10:30 సమయంలో క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలోనే కాలేజ్ లోని ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా సాత్విక్ ఫ్రెండ్స్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ఇతర స్టూడెంట్స్ చెప్తున్నటువంటి నేపథ్యంలో సాత్విక్ హత్య చేసుకున్నటువంటి సమయంలో కనీసం కాలేజ్ సిబ్బంది కూడా స్పందించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా విద్యార్థులు వాళ్ళందరూ కూడా బయటికి సాత్విక్ ని ఉరేసుకున్నటువంటి ప్రాంతం నుంచి నేరుగా బయటికి తీసుకొచ్చి ఒక బైక్ పైన లిఫ్ట్ తీసుకొని వెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లే సమయానికి అప్పటికే సాత్విక్ మరణించాడు అన్నటువంటి వార్త ఇప్పుడు సంచలనం రేపుతా ఉంది. సాత్విక్ మృతితో పట్ల కాలేజీకి సంబంధించి దేశంలో కూడా విద్యార్థులు కావచ్చు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి కాలేజీలో ఆందోళనకు దిగిన నేపథ్యంలోనే సరైనటువంటి మార్కులు రాకపోవడంతోనే దానికి సంబంధించినటువంటి యాజమాన్యం కొంత ఒత్తిడి పెంచింది. దీంతో సాత్విక్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా కొంత
వార్తలు వినపడుతున్నాయి. మరొక వైపు శ్రీ చైతన్య అనేది కాలేజ్ అంటే రాష్ట్రంలో అత్యంత పేరున్నటువంటి కాలేజ్. దీంట్లో విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు పేరు దక్కోవడం, పేరు రావడం కోసమే వారి విద్యార్థులను టార్చర్ చేస్తూ మరి చదివిస్తున్నటువంటి ఘటనల వల్లనే ఆత్మహత్య చేసుకున్నారని కూడా తెలుస్తుంది. అయితే గత 15 రోజుల క్రితమే సాత్విక్ కి సంబంధించి ఒకసారి కాలేజ్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు సాత్విక్ ని కొట్టినప్పటికీ కూడా ఆయన 15 రోజుల పాటు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం కూడా సాత్విక్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇటు కాలేజీకి వెళ్లి సాత్విక్ ని ఏమనకండి మనస్తాపానికి గురవుతున్నాడు అన్నటువంటి నేపథ్యంలోనే ఆయన చదవకపోయినప్పటికీ కూడా కొంత ఏమనకండి అంటూ కూడా తల్లిదండ్రులు వాపోయినటువంటి నేపథ్యంలో కూడా అయినా కూడా ఉపాధ్యాయుడు వినకుండా మరొకసారి క్లాస్ లో ఉన్నటువంటి విద్యార్థుల ముందు సాత్విక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే సాత్విక్ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాలేజ్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. దాంతో పాటుగా ప్రిన్సిపల్ ఆచార్య, అదేవిధంగా కృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ నరేష్ పేర్లను కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 305 కింద కేసు నమోదు చేసుకొని సాత్విక్ మృతిపై నర్సింగ్ చౌరస్తాలోని దాంట్లో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆందోళన కూడా కనబడతా ఉంది. అయితే ప్రధానంగా న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం ఆపమంటూ కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఇంకోవైపు శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన ఎండీ కూడా స్పందించడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఖచ్చితంగా కూడా కాలేజ్ యాజమాన్యం దీనికి సంబంధిత చర్యలు తీసుకుంటుంది. దాంతో పాటు కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా కాలేజ్ చూస్తుందని కూడా ఎండీ చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మేనేజ్మెంట్ లోపం ఉంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కఠినంగా శిక్షించేంత వరకు కూడా వదలమంటూ కూడా ఎండీ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే సాత్విక్ తల్లిదండ్రులు మాత్రము తోటి స్టూడెంట్స్ కూడా ఆందోళనకు దిగిన నేపథ్యంలోనే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అన్వేషించిన తర్వాత శ్రీ చైతన్య కాలేజ్ కి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని ఆచార్య, అదేవిధంగా వార్డెన్ కి సంబంధించినటువంటి కృష్ణారెడ్డి ఐపీసీ సెక్షన్ 305 కింద కేసు నమోదు చేసిన గత విద్యార్థులు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలతో పాటుగా తరగతి గదిలో చేసినటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు జరిగేంత వరకు కూడా వదలమంటూ కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ ఉపాధ్యాయునికి చెప్పినప్పటికీ కూడా ఉపాధ్యాయులు ఏ విధంగా దాడి చేస్తారు అన్నటువంటి అంశంపైన కూడా పూర్తి స్థాయిలో అన్వేషిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ప్రధానంగా సాత్విక్ మరణం పట్ల మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా కూడా మేనేజ్మెంట్ లోపల ఈరోజు సాత్విక్ చనిపోయాడని స్పష్టంగా అర్థమవుతుంది. సాత్విక్ మరణానికి పూర్తి బాధ్యత కూడా శ్రీ చైతన్య కాలేజ్ మేనేజ్మెంటే అంటూ కూడా చెప్తున్నటువంటి ప్రధాన ఇష్యూస్ కనబడుతున్నాయి. ఒక ఘటన మరొకటికి ఇంకొక ఘటన వెలుగు చూసినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కాలేజీలలో కావచ్చు, అదేవిధంగా ఇటు బీటెక్ కాలేజీలలో కావచ్చు, నర్సింగ్ కాలేజీలలో కావచ్చు, ఇటు స్టూడెంట్స్ చదువుతున్నటువంటి బీటెక్ కాలేజీలలో కూడా ఒత్తిళ్లుగుతున్నాయి. ఒకవైపు ర్యాంకింగ్స్, అదేవిధంగా మేనేజ్మెంట్ ఒత్తిళ్లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. అనేక ఇన్సిడెంట్ వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో వీటికి ఖచ్చితంగా కూడా చర్యలు ఉండాలి అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు, అదేవిధంగా ఆందోళనకారులు కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. స్టూడెంట్ యూనియన్లకు సంబంధించిన విద్యార్థులు కూడా కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బాధిత కుటుంబాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వెన్నెల, ప్రణయ్, థ్యాంక్ యూ. కిందికి లో కిందికి ముఖం అరే ముఖం కిందికి కిందికి లోపల కిందికి పెట్టు ముఖం. అమ్మ ఎప్పుడైనా చెప్పాడా ఇక్కడ బాగా చెప్పింది సార్, బాబు కూడా ఇబ్బంది పెడుతున్నారని. ఇంట్లో చెప్పడానికి భయపడతాడు అన్నవాడు. నాకు చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాడు. నాకు చాలా సార్లు ఇన్ఫార్మ్ చేశాడు అన్నవాడు. కాలేజ్ వచ్చి ఆచార్య అనే సార్తో నేను వార్నింగ్స్ మాట్లాడుచాను. అన్న వాళ్ళని తీసుకొచ్చి, అన్న మేము ఇంట్లో మా పిల్లని మా డాడీ వాళ్ళు ఉంటారన్న, మీరు కొట్టే హక్కు మీకు లేదంటే నాతో నీ రాశిగా సరేలే సరే మంచిది అదే ఇష్టం వచ్చినట్టు రాశిగా మాట్లాడతాడు అన్నవాడు. కాలేజ్లో పిల్లలకు క్యాస్ట్ గురించి చెప్తాడు అన్నవాడు. మీదే క్యాస్ట్, మాదే క్యాస్ట్, మాది 70 ఎకరాలు ఉంది, 80 ఎకరాలు ఉంది, నా ఆస్తి అంతా ఇంత, మీరు మా వాచ్మెన్ కూడా పనికి స్టూడెంట్ కి ఇవే సార్ నేర్పించేది. వాచ్మెన్ కూడా పనికి రాండి సార్ స్టూడెంట్ వాళ్ళకు. పిల్లలకు చదువు నేర్పియాలి కానీ క్యాస్ట్ ఇదంటే ఏం సార్ మాట్లాడడం అవసరం లేదు సార్, ఏదైనా పిల్లలు తప్పు చేసి ఉపాధ్యాయులు వచ్చి బెదిరియాలి, వాళ్ళని సక్రమంగా దారిలోకి తీసుకెళ్లాలి సార్.
చాలా మంచి పిల్లవాడు. ఇంట్లో చెప్పడానికి భయపడతాడు అన్న వాడు. నాకు చెప్పించాడు స్టూడెంట్స్ పవర్. వీళ్ళు ఫ్రెండ్స్ ఆగిర్రు, మొత్తం కాలేజ్ క్యాంపస్ కాలేదన్న వీడియోస్. నాకు స్టూడెంట్ లోపలికి వెళ్తే నేను నా వాడు పైనుంచి పైనుంచి వేగి ఉంది వెళ్ళిపోండి లేకపోతే తీసి ఇచ్చేస్తామని చెప్పి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అన్న వాడు. నరేష్ అనే వ్యక్తి పట్టుకుంటే పారిపోయాడు అన్న వాడు. హాస్టల్ ఇన్ఛార్జ్ అంట మొత్తం వాడు. పట్టుకుంటే పారిపోయాడు. ఇదన్న వ్యవస్థ.